మీరు వదిలిపెట్టండి. అట్లా పట్టుకుంటే పోతుంది కదా, ఒకసారి పట్టుకొని వదిలిపెట్టండి. ఓం గోవిందాయ నమః, ఓం దేంద్రాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ధూమకేతవాయ నమః, వశిష్ఠాయ నమః, భోగాయ నమః, త్రివిక్రాయ నమః, వామనాయ నమః, ఋషికేశవాయ నమః, ఇక్కడే ఋషికేశవాయ నమః, అనువత్సాయ నమః, శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఇంత మందిలో ఎవరు చేసినా మీరు చేసినట్టే పూజ, అందరూ ఒకటే. మీరేం అట్లా ఏమనుకోకూరి, ప్రత్యేకంగా నేనే అక్షంత లేదని ఏమనుకోకూరి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. గంధంగా గంధద్వారయామి దర్శయామి. ఇందులో గంధం ఉంటుంది చూడండి, ఏళ్ళతో ఇట్లా గంధం తీసుకో. గంధద్వారయామి గంధద్వారయామి దర్శయామి. చూర్ణాయుక్త జ్ఞానంతో దర్శయామి. కుంకుమ తీసుకోవట్నే. కుంకుమం శోభనం దివ్యాసనం సర్వ సంపదం లోకా విరామం శ్రీరామం దేవనామ్యం. కుంకుమం ధారయామి. అట్లే కొంచెం పసుపుని కూడా ఇక్కడ పసుపు అట్లా ఉంటుంది. గంధద్వారయామి దర్శయామి. చూర్ణాయుక్త జ్ఞానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి దేవత పూజాన్ చకరిస్తే అక్షంతలు తీసుకోండి. అక్షంతలు తీసుకో, ఒక పదార్థాలు వేయాలి, ఒక్కొక్కటి వేయండి. ఓం ఉపేంద్రాయ నమః. మీరు అక్కడ ఉన్న వాళ్ళు పూలు తీసుకోండి. ఓం ఉపేంద్రాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం భవాయ నమః, ఓం బలోచితాయ నమః, ఓం త్రివిక్రాయ నమః, ఓం వామనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్మాయ నమః, ఓం త్రివిక్రాయ నమః, పార్వతీ పుత్రాయ నమః. అక్షంతలేసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చేతిలో అక్షంతలు పట్టుకోండి. అందరు పట్టుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం అందరికి ఇచ్చుకోండి. ఓం దేవదేశేశ్వర ప్రీత్యార్థమాద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థదేశం మేరో దక్షిణద్వాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి నర్మదా సింధు కావేరీ జలస్మిదో. అయ్యా నాకు కొంచెం అక్కడ నర్మదా సింధు కావేరీ జలస్మిదో. అయం మూర్త సుమోతో సుతే విజయనామ సంవత్సరే భాద్రపదమాసే శుక్లపక్షే ఏవంగునా విశిష్టాయాం అయం మూర్త సుమోతో సుతే శ్రీ మహాగణాధిపతి సన్నిధౌ. మీ గోత్రాలు ఒక్కొక్క పేర్లే చెప్పండి. అందరి తల్లిదండ్రులు అందరూ ఏమవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళ వరకే గోత్రము పేరు. నందీశ్వర గోత్రోద్భవాయ ఉదయ తేజనామదేశస్య సహ కుటుంబస్యాదివాసరూపాయ భరద్వాజ గోత్రోద్భవాయ వంశీ కృష్ణనామదేశస్య తుంగమంత్ర గోత్రోద్భవాయ రవి తేజనామదేశస్య సహ కుటుంబస్య అక్షంద్ర గోత్రోద్భవాయ హరీష్ కుమార్ నామదేశస్య చిరంజీవుల గోత్రోద్భవాయ వెంకట నామదేశస్య కశ్యప ఋషి గోత్రోద్భవాయ మహేష్ నామదేశస్య సహ కుటుంబస్య గంధశిల గోత్రోద్భవాయ సాయి చంద్రనామదేశస్య అపర్ణస గోత్రోద్భవాయ జగదీష్ కుమార్ నామదేశస్య నందీశ్వర గోత్రోద్భవాయ ముఖేష్ నామదేశస్య చెరుకునీల గోత్రోద్భవాయ అఖిల్ నామదేశస్య సహ కుటుంబస్య ఉపనీల గోత్రోద్భవాయ మధు నామదేశస్య సోనగాని గోత్రోద్భవాయ దిశా నామదేశస్య సహ కుటుంబస్య రేచర్ల గోత్రోద్భవాయ గంధశిల గోత్రోద్భవాయ సాయినందు నామదేశస్య జలనీల గోత్రోద్భవాయ నవీన్ నామదేశస్య నందీశ్వర గోత్రం కమండల గోత్రోద్భవాయ అఖిల్ నామదేశస్య కౌండిని గోత్రోద్భవాయ రాజు నామదేశస్య సహ కుటుంబస్య నందీశ్వర గోత్రోద్భవాయ మేఘనా నామదేశస్య సహ కుటుంబస్య వస్త్రూపాయ సహ కుటుంబానాం. మీ గోత్రమేనమ్మా? రుక్మిణీల గోత్రోద్భవాయ శ్వేత నామదేశస్య సహ కుటుంబస్య వస్త్రూపాయ శ్రీ మహాగణాధిపతి దేవత పూజాం శ్రీవాన్ జాగస్వరూపాయ సనాతన ఋషి గోత్రోద్భవాయ
శ్రీ విష్ణునామదేశ సా కుటుంబస్య ఆదివాసరూపాయ అందరూ కూడా చెప్పండి. క్షేమ, ధైర్య, వీర్య, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభి వృద్ధ్యార్థం, ఫల సిద్ధ్యార్థం, మనోవాంఛ ఫల సిద్ధి, శ్రీ వరసిద్ధి, వినాయక పూజాంశ కలిసి అక్షంతల గణేష్ నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి దేవత పూజం కలిసి పైకి ఇప్పుడు శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాగణాధిపతి దేవత కంకణం ఆద్య బ్రాహ్మణ నివాస స్వరూపాయ కంకణం ఒక ఇద్దరికి ఇది కట్టినాక అందరికి అదే పని చేస్తాం. చెంబులో ఆకుతో నీళ్ళు తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. జయ బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. సిద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతర గంధద్వారయామి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. గంధద్వారయామి దర్శయామి. శూర్ణాయుక్త జ్ఞానం సమర్పయామి. అమృతేన చాకం బ్రహ్మస్వరూపాభ్యో నమః. బ్రాహ్మణేభ్యో నివాస స్వరూపాభ్యో అమృతో జాతం పరబ్రహ్మస్వరూపాయ జాతం పరబ్రహ్మస్వరూపే పరబ్రహ్మస్వరూపాయ శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అయ్యా పసుపు కూడా ఒక దాంట్లో పోయండి, ఒక దాంట్లో పోయలేదు. నీకేమైందిరా? సరిపోలే తాడక్కడ ఉంది అక్కడ అరే అరే తమలపాకులు కాదురా, మామిడాకులురా. పుష్పం పూజయామి పవిత్రాయ స్వరూపాయం. बोलो गणेश महाराज की జై బోలో గణేష్ మహారాజ్ కి. ఒకరు పట్టుకోండి, అక్షంతలు ఒకరు పట్టుకోండి. ఆ కలశం మీద వేయండి. 108 సార్లు వేయాలి కాబట్టి ఒక్కొక్కటి చిన్నగా వేస్తుండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గౌరీపుత్రాయ ఓం గణేశ్వరాయ నమః. ఓం సర్వసిద్ధప్రదాయకాయ నమః. ఓం నవ్యాయ నమః. ఓం బుధయే నమః. అయ్యా ఒకరు అందులో వేయండి, అందకపోతే చేతులు పట్టుకోండి కానీ కొట్టుకోకండి. ఓం బుధాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అర్జుజితాయ నమః. ఓం ఇంద్రస్త్రిప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం సర్వవిశ్వప్రియాయ నమః. ఓం సర్వదాంతాయ నమః. ఓం సర్వస్థితయ నమః. ఓం దేవాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం శుద్ధిప్రదాయ నమః. ఓం శాంతవే నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం దైవత్యాయ నమః. ఓం మునిస్తుతాయ నమః. ఓం భక్త వినాశకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం సిద్ధిర్ధాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరవే నమః. ఓం బ్రహ్మచిత్తాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గోప్తతే నమః. ఓం కామినే నమః. ఓం సూర్య అగ్నిలోచనాయ నమః. ఓం వాసస్తుద్రాయ నమః. ఓం చండాయ నమః. ఓం సురత్యాస్తాయ నమః. ఓం నానావిధ ప్రవృత్యాస్తాయ నమః. ఓం కాలస్పర్శాయ నమః.
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం సిద్ధార్థితాయ నమః ఓం జీవస్వరూపాయ నమః ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృతనే నమః ఓం శ్రీప్రియాయ నమః ఓం విదోద్భవాయ నమః ఓం ఆంజనేయ నమః ఓం చక్రనే నమః ఓం సుఖీశ్వరాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఇంద్రేయాయ నమః ఓం శ్రీకే నమః ఓం స్తుతే హరిశ్చంద్రాయ నమః ఓం కూలప్రదాయ నమః ఓం జటిలాయ నమః ఓం కలేకల్పప్రస్థాయ నమః ఓం చంద్రచూడనాయ నమః ఓం కాంతాయ నమః ఓం పాపాలనే నమః ఓం సమాహిస్తాయ నమః ఓం అశ్రితాయ నమః ఓం శంకరాయ నమః ఓం సమ్యాయ నమః ఓం విద్యాసాయ నమః పరబ్రహ్మణే నమః వైకల్యాస్త్రూపాయ నమః బ్రహ్మచారిణే నమః ఏకదంతాయ నమః బ్రహ్మశాస్త్రూపాయ నమః పవిత్రాసాయ నమః హరిశ్చంద్రస్వరూపాయ నమః ఆదిజ్ఞోపవీతాయ నమః సూర్యగంధాయ నమః శాశ్వతాయ నమః పరస్పరాయ నమః సూర్యగంధాయ నమః అరే మనకే గుర్తు శ్రీ వాణిజ్యస్వరూపాయ నమః సిద్ధి వినాయకాయ నమః అవ్యక్తాయ నమః రూపాయ నమః కాంతిస్వరూపాయ నమః సమస్త గంధద్వారాయ నమః మాయినే నమః మూషిక వాహనాయ నమః మూర్జస్వరూపాయ నమః పుష్పవే నమః పుష్పవే నమః వరసిద్ధి వినాయకాయ నమః శ్రీ వరసిద్ధి వినాయక అష్టోత్తర శతనాం పూజాం సమర్పయామి. అత్యంత దోష నమస్కారం చేసుకోండి. అందరూ కూడా కొంచెం పక్కన పెట్టుకోండి. రెండు కొద్దిగా ఊదిబెత్తులు తీసుకోండి. ఊదిబెత్తులు ముట్టియండి. అంటే మీరు నైవేద్యం తీసుకొచ్చిరా? కొబ్బరికాయ తీసుకోండి. తలా ఒకటి ఊదిబెత్తులు ముట్టియండి. ఫస్ట్ ఈ రెడ్ పైది ఫోటో అన్న ఫోటో పడతా డైరెక్ట్ మాయమైందయ్యా. అరే వెంకట్ కుంకుమ పొట్లో ఎక్కడ పోయింది. అయ్యగారు అక్కడే ముందలుంది. మీరు తెచ్చిన నైవేద్యం ఉంటే అక్కడ ముందల పెట్టండి. నైవేద్యాలు ముందల పెట్టండి. ఇక్కడ ఇక్కడ దీని ఎదురుగా పెట్టండి. తీర్థం పట్టడానికి ఏదైనా ఒక గిన్నె. ఫాస్ట్ లేదా డైరెక్ట్ ఆఫ్ అయిపోయింది. కంటిన్యూ ఉండదు. గ్లాసెస్ మమ్మీ గ్లాస్ ప్రతిసారికి పూజలు చేసేటప్పటికి పక్క షేర్ బియ్యం అయితేనే మీకు సరిపోతాయి. కొద్దిగా బియ్యం అయితే అసలు సరిపోవు. పూజ ఉదయం కాదు నైవేద్యం ఇది మమ్మీ చల్లార్చండి. పంచామృతం తయారు గిన్నె తీర్థం పట్టి ఇంట్లో పెట్టి గిన్నె పెట్టనా డబ్బులు కూడా అన్నీ ఒకటే దానికి వచ్చేసి అయ్యా కొబ్బరికాయలు కొట్టండి. అక్కడ ముందల రాయి పెట్టుకోవాలి. ఇక్కడ కాదు అక్కడ ముందల వస్తున్నా ఎవరైనా ముందల అక్కడ రాయి పెట్టుకోండి.
స్టార్ట్ రా రే ముఖి బోని చేయరా సరిపోతా అయ్యగారు పంచామృతం చేయండి. మీరు ఆకాశ్ అరే ఒక రాయి కడతారా రాయి